4 ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతానమ్మా, ఆ ప్రశ్నలు మీరు మనసులో పెట్టుకోండి. ఇవాళ ఇందాక ఎవరు గంజాయి అంటున్నారు. ఇవాళ రాష్ట్రం అంతా కూడా గంజాయి వనంగా మారిందా లేదా అదొక ప్రశ్న. ప్రతి ఇంటి పక్కన 10 గజాల స్థలం ఉంటే దాంట్లో గంజాయి తాగే యువకులు వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఆ మొత్తులో ఎవరైనా ఏంటి ఇక్కడ చేస్తున్నారంటే వాళ్ళ మీద తిరగబడే స్థితి ఉందా లేదా? గతంలో ఎప్పుడన్నా అటువంటి పరిస్థితి చూసారా? విజయవాడ నగరంలో ఏ మూలకెళ్ళినా అక్కడ సబ్ స్టేషన్ ఉంది, ఖాళీగా ఉంటుంది, దాంట్లో 45 కూర్చుంటారు, గంజాయి తాగుతూ ఉంటారు. ఆ సమయంలో వాళ్ళ మనసుకు ఏది చూస్తే అది చేస్తారు. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు నిన్న ఒక కారులో వెళ్తుంటే ఇసుక పోసుకుంటూ వెళ్తున్నారు. అదేమిటి వాళ్ళు ఆపితే ఎగిరిలో నవ్వుతూ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు గంజాయి మొత్తులో ఉన్నారు, వాళ్ళకి ఏం తెలియదు. అలాంటి గంజాయిని వాళ్ళ రాజకీయ నాయకులు ఆదాయ వనరులుగా చేసుకుని పిల్లల భవిష్యత్తు పాడు చేస్తున్నారు. ఒక్కసారి దాని గురించి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతమంది స్త్రీలు అదృశ్యమయ్యారో మీకు తెలుసా? వాళ్ళు ఏమైపోయారో కూడా తెలీదు. అలాంటి వాళ్ళు 37,000 మంది స్త్రీలు బాలికలు ఇవాళ కనపడకుండా పోయారా మీ రాష్ట్రంలో? మీకు ఎంతమందికి తెలుసా విషయం? పవన్ కళ్యాణ్ గారు ఈ మాట ఒక మీటింగ్లో చెప్తే ఆయన 24 గంటల పాటు తిట్టకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు తిట్టారు. అమ్మా, మనందరం తల్లిదండ్రులమే కదా, అందరికీ పిల్లలు ఉన్నారు కదా. ఒక ఆడబిడ్డని కన్నా తల్లి మనసుగా మీరు ఆలోచించండి. ఆ కుటుంబంలో ఆ తల్లి ఎంత క్షోభించిందో ఒకసారి ఆలోచించండి. ఒక కరోనా వ్యాధి వస్తే 2,000 మంది చచ్చిపోతేనే మనం గగ్గోలు పెట్టాం. ప్రపంచం అంతా కూడా గగ్గోలు పెట్టింది. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో 37,000 మంది బాలికలు అదృశ్యమయ్యారంటే వాళ్ళు బతుకున్నారో చచ్చిపోయారో కూడా తెలియని పరిస్థితి ఉందంటే ఆ తల్లిదండ్రుల క్షోభను ఒకసారి మీరు మనసులో, ఇలాంటి సమాజం మనం కోరుకుంటున్నామని ఒకసారి మిమ్మల్ని అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి అలాంటి సమాజాన్ని మనం కోరుకుంటే అది పర్వాలేదు, సమాజం ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేద్దాం. అలాంటి సమాజం కాదు మన పిల్లల భవిష్యత్తు, మన కుటుంబాలు, మన బతుకులు మనం బతికే విధంగా, మన సంపాదన మనకి పనులు దొరికే విధంగా ఉండాలంటే ఒకసారి ఆలోచించమని మీ అందరిని అడుగుతాను. అంతేకాదు, విజయవాడ నగరం రాజధానిగా కావాలా వద్దా మీకు అని అది కూడా ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం. ఇవాళ ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా మేము తిరిగినప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఒక టాపీ మేస్త్రి గారు, లేకపోతే కార్పెంటర్ గారు, లేకపోతే కరెంటు పనిచేసేవారు, వాళ్ళందరూ కూడా భవన నిర్మాణ కార్మికులే. ఇవాళ భవన నిర్మాణ కార్మికుల యొక్క పరిస్థితి ఏ విధంగా దిగజారిపోయింది 4 సంవత్సరాలు. మనకి ఉపాధి కరువయ్యే పరిస్థితి. ఆ రోజున భవన నిర్మాణ కార్మికులకు పని ఉంటే వాళ్ళు చక్కటి సంపాదనతో రోజుకు 1,500, 2,000 కోసం. ఒక ఆవిడైతే నేను గంగాధర్ వెళ్తే ఆవిడ మాటలు మేము తట్టుకోలేకపోయాం. గతంలో తన భర్త 1,200, 1,300 సంపాదించి దాంట్లో 100, 200, 300 తన సొంతానికి వాడుకుని మాకు 800, 900, 700 మాకు ఇస్తే పిల్లలకి కావలసిన వంట పెట్టి వాళ్ళు ఏ కూర కావాలంటే ఆ కూర వండి చక్కగా పెట్టి మేము కూడా తినేవాళ్ళం. ఈ రోజున నేను ఇళ్లల్లో పనిచేసి వాళ్ళు పెట్టిన సద్దన్నం తెచ్చి భర్తకి పిల్లలకి పెట్టే స్థితి ఈ రోజున మాకు కలిగిందంటే అది ఎంత అర్థం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం. దానికి కూడా మీ అందరు కూడా అది తెలిసిన ఎగ్జాంపులే. మరి ఇవాళ ఆయన కొన్ని పథకాలు ఇస్తే ఇచ్చి ఉండొచ్చు, మంచి పథకాలు, కానీ మన మీద భారం పడకుండా ఆ పథకాలు ఇస్తే సంతోషం. ఇవాళ కరెంటు బిల్లు 100 రూపాయలు కట్టే వాళ్ళకి 1000 రూపాయలు కట్టే పరిస్థితి ఏర్పడతాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో అన్నీ కూడా మన సంక్షేమ కార్యక్రమాలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ ఆ సంక్షేమ కార్యక్రమం మన దగ్గరే 100 రూపాయలు ఇచ్చినట్టు ఇచ్చి 1000 రూపాయలు మన దగ్గర దోసే పద్ధతిని ఒకసారి మనం గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలకి పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ అని మీ అందరికీ మనవి చేస్తాను. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతే ఈ పెన్షన్ స్కీమ్ ఏర్పాటు చేయబడింది. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాతే పక్కా గృహ నిర్మాణం అనే కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. మరి ఎన్టీ రామారావు వచ్చిన తర్వాతే కిలో 2 రూపాయల ఏర్పడింది. ఇవన్నీ కూడా ఆయన వచ్చిన తర్వాతే. అంతకుముందు ఈ దేశంలో అప్పటికే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ఎవరు కూడా ఏ రాష్ట్రంలోనూ కూడా పెట్టలా. ఒక ఆంధ్ర రాష్ట్రంలో పెట్టబడింది తెలుగుదేశం పార్టీ హయాంలోనే. సో అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి కేవలం అక్రమం, ఇవాళ రాష్ట్రం అంతా కూడా దౌర్జన్యం లాంటి, రౌడీసం లాంటి క్యాన్సర్ ఇవాళ రాష్ట్రం అంతా కూడా వ్యాపించింది. అలాంటి
ఆ రౌడీయిజం అనేది క్యాన్సర్ వ్యాధితో సమానం. ఒక క్యాన్సర్ వస్తే రోజు రోజుకి ఏ విధంగా ఆరోగ్యం చెడిపోద్దు, రౌడీయిజం ఎక్కడున్నా కూడా అదే సమాజం యొక్క ఆరోగ్యం కూడా చెడిపోద్దు. అలాంటిది కూడా మన నియోజకవర్గంలో కూడా రౌడీయిజంతో వెళ్ళి ఆఫీసులు పగలు కొట్టాలి, లేదా వాళ్ళని కొట్టాలి, వీళ్ళని కొట్టాలి కూడా జరుగుతుంది. అలాంటి క్యాన్సర్ వ్యాధిని కోరుకుంటామా, లేకపోతే మంచి సమాజాన్ని కోరుకుంటామా, మీరే ఆలోచించుకోవాలని మనస్ఫూర్తిగా మీ అందరిని కోరుతూ, నేను వేసిన ఈ 4 ప్రశ్నలు మీకు అర్థం కాకపోతే ఎవరిని అడగండి, కానీ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మన పిల్లల భవిష్యత్తు కోసం.